హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది పేషెంట్లు సెకండ్ ఒపీనియన్ కోసం రావటం జరుగుతుంది. అంటే నా వీడియో చూసిన సందర్భంగా గాని, లేదా మనకున్న అనుకోని పక్షంలో ఏదో ఎమర్జెన్సీ‌గా అడ్మిట్ అయ్యి వేరే హాస్పిటల్‌లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ. మెయిన్‌గా ఈ వారంలో ఎక్కువ సార్లు వచ్చింది క్రేనియాటమీ, అంటే చెప్ప తీయటం. ఈ చెప్ప తీయటం ఆపరేషన్ చేపించాలా? వద్దా? అనే దానికి సెకండ్ ఒపీనియన్ కోసం అడగటానికొచ్చారు. చెప్ప తీయటం అంటే క్రేనియాటమీ అనేది ఏందంటే మెయిన్ దాని గురించి జస్ట్ ఒక బ్రీఫ్ డిస్కషన్. మనకి బ్రెయిన్‌లో అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ. అంటే మన బ్రెయిన్ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ. అంటే దాంట్లో ఏది పెరిగినా అంటే లైక్ బ్లడ్ వచ్చి పెరిగినా, లేకపోతే దాంట్లో మనకి క్లాట్ వచ్చినా, లేకపోతే ట్యూమర్ వచ్చినా, ఏదొచ్చినా మన బ్రెయిన్‌లో వెంపటనే హెర్నియేషన్ అయిపోయి చనిపోతారు. దాన్ని ఐసీపీ అంటారు. అంటే రైస్ ఐసీపీ సింప్టమ్స్ అంటారు. అంటే వాళ్ళకి వామిటింగ్స్ వస్తాయి, అన్‌కాన్షియస్ అవుతారు, మెల్లిగా డ్రౌజీకెళ్ళిపోతారు. వాళ్ళని దాని నుంచి రక్షించడానికి మెయిన్‌గా ఇమ్మీడియేట్‌గా కొంత పార్ట్ ఆఫ్ ద స్కల్, అంటే మనకి ఏదైతే పుర్రు ఉందో పుర్రెలో కొంత పార్ట్ తీసేసేస్తాం. తీసేసి తర్వాత ఇక్కడ దాచిపెట్టి తర్వాత మళ్ళీ అంటిస్తాం. అలా తీసేయడం వల్ల బ్రెయిన్ మనకి ఏదైతే ఉందో బాధ అది ఉబ్బిద్దనమాట. ఏది డ్యూ టు ట్రామా వల్ల గాని, అంటే ట్రామా ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల గాని, లేదా బ్రెయిన్‌లో హెమరేజ్ వచ్చినందువల్ల గాని, లేతే బ్రెయిన్‌లో క్లాట్ అయ్యి పెద్ద క్లాట్ వచ్చినప్పుడు గాని, ఇది ఏదున్నా గాని అది ఉన్న హెమరేజ్ ఉబ్బకుండా ఉండటానికి అది చెప్ప తీయటం అనేది టెంపరరీ మెజర్ అన్నమాట. టెంపరరీ మెజర్ అంటే బ్రెయిన్ ఎక్స్‌పాండ్‌కి టైమ్ ఇస్తున్నాం మనం. అందుకని బ్రెయిన్ ఎక్స్‌పాండ్ అయినప్పుడు మనకి బాగా ఉన్న పార్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ కాకుండా, హెర్నియేషన్ ఏం చేయకుండా దాంట్లో మిగతా పార్ట్ బ్రెయిన్ మీద ప్రెషర్ తగ్గించడానికి అది చేస్తాం అన్నమాట. అది చేసిన తర్వాత దానికి గనక కరెస్పాండింగ్ 5, 6 రోజుల్లో బ్రెయిన్ అడ్జస్ట్ అయినప్పుడు మళ్ళీ మనం తర్వాత ఒక నెలకో, 2 నెలలకో బాగున్నప్పుడు ఇదంతా ఉన్న కండిషన్ క్లియర్ అయితే మళ్ళీ చెప్ప క్రేనియోప్లాస్టీ అంటాం. మళ్ళీ దాన్ని అంటించడం జరుగుతుంది. ఎవరైనా సరే క్రేనియాటమీ చేయమన్నారు అంటే డెఫినిట్‌గా మీ బ్రెయిన్ టెన్షన్‌లో ఉందని అర్థం. టెన్షన్ అంటే బీపీ బాగా బ్రెయిన్ లోపల ప్రెషర్ బాగా పెరిగి ఇంకా చనిపోయే ప్రమాదం ఉంది అంటేనే క్రేనియాటమీ చేస్తారు. లేదా ఫ్యూచర్‌లో జరిగిద్ది, ఇంకా 2, 3 రోజుల్లో జరిగిద్దని ఎక్స్‌పెక్ట్ అయ్యి ముందే అంత ఇబ్బంది లేకుండా వెంటిలేటర్‌కెళ్ళకుండా ఆపటానికి మనకి తెలిసిద్ది. ఇప్పుడు హెమరేజ్ ఎంత ఉంది, రేపొద్దునకి ఇంత అయిద్దని తెలిసినప్పుడు ముందే చేసుకుంటారు. లేదా మనకు ఇన్ఫార్క్ట్ ఉంది, కానీ దానికి కరెస్పాండింగ్ ఆర్టరీ లేదు, మీకు తెలుసు పెద్ద ఇన్ఫార్క్ట్ వచ్చిద్దని, అటువంటప్పుడు ముందే చేసుకుంటారు. లేదా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చాలా కంట్రోల్స్ ఉంటాయి, తెలిసిపోయిద్ది. పేషెంట్ అన్‌కాన్షియస్ గా అవుతారు, హార్ట్ రేట్ తగ్గిద్ది, ఐసీయూలో చూస్తా ఉంటాం. ప్యూపిల్స్ అసిమెట్రీ ఉండిద్ది, అంటే 2 కళ్ళు ఒకేలాగా ఉండకుండా ఒకటి పెద్దది చిన్నదిగా ఉంటాం. ఇలా కొన్ని సైన్స్ ఉంటాయి. అయి ముందే అంటే చివరిదాకా ఎక్స్‌పెక్ట్ కాకుండా ఉంచకుండా, ఎందుకంటే ఇదంతా ఎందుకు, మనం బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఎంత ప్రిజర్వ్ చేయగలిగితే మనం అతనికి తర్వాత బయటకొచ్చిన తర్వాత ఆ పేషెంట్ అంత హ్యాపీగా మళ్ళీ నార్మల్ మనిషిగా రికవర్ అవుతాడు. అందుకని మెయిన్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మెయిన్‌గా చెప్ప తీయటం అంటే క్రేనియాటమీ ప్లస్ క్రేనియోప్లాస్టీ ఎప్పుడు మళ్ళీ అంటిస్తాం. దాన్ని క్రేనియోప్లాస్టీ. చాలా సాధారణంగా చేసే మన న్యూరో సర్జరీ ఇది. చాలా కాంప్లికేటెడ్ సర్జరీ ఏం గాదు. బట్ కాంప్లికేషన్స్ కొంతమందికొస్తాయి. ఆ ఫ్లాప్ సరిగ్గా తీసినప్పుడు కొన్ని ఇబ్బందులు రావటం, ఫ్లాప్ తీసిన తర్వాత మళ్ళీ హెమరేజ్ రావటం. ఏ సర్జరీకైనా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అలానే దీనికి కూడా ఉంటాయి. కానీ ఇది లైఫ్ సేవింగ్, బ్రెయిన్ సేవింగ్. లైఫ్ సేవింగ్ ప్లస్ బ్రెయిన్ సేవింగ్. అందుకని డెఫినిట్‌గా చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా సరే, క్రేనియాటమీ అన్నప్పుడు మాత్రం ముందుకెళ్ళటమే మంచిది. థాంక్ యూ.